బంగారం ఉందంట కదా, ధనముండే. 200 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల నుంచి మనపంత పొడిపోయి అట్లా అట్లే చదువుతా రక్తం గట్లకి ఎక్కి కిండ్లు కింద పొడక ఆడే ఉన్నాడు తెల్లారేది ముంజరికి కుడి పక్క అనుకోండి నెరవేరింది. మంగళవారం, శుక్రవారం, ఆదివారం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ హిందూపూర్ స్టేషన్ అండి. ఈ రోజు అయితే నేను కల్పి విలేజ్కి అయితే వచ్చేసాను. ఈ కల్పి విలేజ్ వచ్చేసి మనకు రుద్ద మండల్, అనంతపూర్ డిస్టిక్ అండి. సో ఇక్కడైతే ముత్యాలమ్మ టెంపుల్ దేవస్థానం అంటే ఉందండి. ఇక్కడైతే ఒక చిన్న రాయి, బండరాయి మీద కూర్చుంటే మన కోరికలు కోరుకుంటే తిరుగుతుందంట. అసలు ఏంటి చరిత్ర, ఈ చరిత్ర గురించి అయితే ఈ వీడియో ద్వారా టోటల్గా చూసేద్దాం మరి. అండ్ మొదటిసారిగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరైనా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. ఈ చరిత్ర గురించి చూడాలంటే లాస్ట్ వరకు చూసేయండి. లెట్స్ వాచ్ ఇట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. టెంపుల్ ఎలా ఉందనేది కూడా చూసేద్దాం మరి ఈ వీడియో ద్వారా. సో ముత్యాలమ్మ దేవస్థానము కల్పిలో చూడండి, ఎంట్రీలో ఎలా ఉందో. చాలా మంది భక్తాదులు అయితే ఇక్కడ వస్తారు. ఇలా ముందుకు వెళ్దాము. పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది చూడండి. ఇక మరొక విషయం చెప్పాలంటే, ఇక్కడ కోరికలు నెరవేర్చుకోవడానికి రాయి మీద కూర్చుంటే తిరుగుతుందంట. సో చూద్దాం మరి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు ప్రతి ఒక్కరూ ఇలా కూర్చొనేసి, నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. అసలు ఆ రాయి తిరుగుతుందా అనేది ఆశ్చర్యంగా ఉంది. నేను కూడా ముందు ట్రై చేసి చూపిస్తాను వీడియో ద్వారా. నిజంగానే తిరుగుతుందంట. ఇక ఇక్కడ వచ్చిన భక్తులతో మనం రివ్యూతో కనుక్కునేద్దాం మరి. అసలు ఇక్కడ కోరికలు అనేది నెరవేరుతుందా వాళ్ళు అనుకునేది అనేది కనుక్కున్నాం. నమస్తే. ముత్యాలప్ప వంశం దూరము 10 కిలో 5 కిలోమీటర్ అది. కలిపే మేము ఇక్కడికి 15 లీటర్ వస్తుంటాం. నిజమే. ఇప్పుడు నేను తిరుగుతు కదా, నా కాటి ఫోటో కొట్టుకో. సత్యం ఏదైనా సమస్య ఉంటే, మా కోరిక ఇంట్లో కోరిక, ఇంకోటి కోరిక, బిడ్డ కోరిక సమస్య ఏమైనా ఉంటే మన మూలలో పెట్టుకుని కూర్చొని అంత దృష్టిగా చూడా అది తిరుక్కుంటాడుగా. నీకైనా ఇబ్బంది ఉంటే అష్టావకర ఉపయోగం ఉంటే ఎండ జరుగుతుందా లాంటి కూర్చోబెడుతుంది. మంచి జరిగితే కుడిపక్క, నీకైనా సెట్ జరుగుతుంటే ఎనపక్క. అదే నెరవేరింది గారంటీగా. ఇప్పుడు పశువు ఏదో బాగలేక నిన్న వచ్చేటి ఏదో బాగుందా. ఇప్పుడు పశువు కోసం వస్తే ఏదో సమస్య ఏదో ఉందో చెప్పంటే ఏడ్లేదా. అది ఉంటే ఎడసూడు చెప్పా, లేదంటే కుడిసూడు చెప్పండి. కుడిసూడు చెప్పేయండి, ఏడ్లేదు నీకే అని చెప్పేయండి. ఇక ఎద్దు పశువు నెమ్మలేకపోయా. రాత్రి నిన్న పోయి మండలు పెడితే పొద్దున్న ఫ్రీగా ఉంది. ఇవి వచ్చి కాయ కొట్టపోతాను. బాగా అయింది. మేము ఎవరు ఇట్లా చూడాలి. ఆటలు దీపాలు ఎట్లా ఆటలు మళ్ళా సుఖం గ్యాండ్ ఆటలు కొట్టడం శాస్త్రంగా ఉందండి. శాస్త్రంగా ఉంది. ఆడవేళ దూరమైతే బాగా చూడలేదు. నమస్తే. నమస్తే. మీ పేరు? బీకే కసప్ప. ఏ ఊరు మీది? మరోపల్లి. మరోపల్లి.
సో ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ అయితే ఉంది. ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ? 200 సంవత్సరాల నుంచి. 200 సంవత్సరాల నుంచి. సో ఈ గుడిలో యాక్చువల్ గా ఒక రాయి ఉంది చిన్నగా. ఆ రాయి పైన అందరు కూర్చోడే తిరుగుతుంది. అది సత్యంగా అది తిరుగుతాదా? తిరుగుతుంది. కొందరికి మంచి అయితే ఉంది, కొందరికి మంచి కాకుండా పోతా ఉంది. ఓకే ఓకే. సో ఇది కలిపి అనే ఒక విలేజ్ ఇది. కలిపి పంచాయతీ. పరిగి నుండి ఎంత దూరం అవుతుంది తాకే? 8 కిలోమీటర్లు. పరిగి నుంచి 8 కిలోమీటర్లు కలిపికి రావాలంటే. అది వేరే మండలం పరిగే, ఇది రొద్ద మండలం. ఇది రొద్ద మండలం వస్తుంది. ఓకే. నమస్తే. నమస్తేనప్పా. ఏం పేరు పెద్ద మీది? నా పేరు వెంకటేష్ మమ్మ. యాక్చువల్ గా మనకి ఇక్కడ ముత్యాలమ్మ గుడి అయితే ఉంది. చాలా మంది జనాలు వస్తారంట. వస్తారా? అక్కడ రాయి ఉంది, ఆ రాయి తిరుగుతా ఉంది. కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెప్తారు. నెరవేరుతాయి. అమ్మాయికి మొక్కుకొని దాని మీద కూర్చుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. ఓకే. ఇంకా ఈ గుడిలో ఇంకా పండుగలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి? అంటే పెద్ద పెద్ద ఉగాది పండుగ. ఉగాది పండుగ, శ్రీరాముల పండుగ, ఉగాది పండుగ. మాకి రామోషం అవుతుంది. ఆవిడ ఆటలు కూడా కొడుతుంటారు అమ్మవారికి. అదే కోరికలు వాళ్ళు కోరుకొని నెరవేరితే వచ్చి ఆటలు కూడా ఆటలు కొట్టుకుపోతారు. ఓకే. ఇది వచ్చి కలిపి దగ్గర ఉంది, కలిపి విలేజ్ లో. కలిపి విలేజ్. మీరు ఇక్కడ యాక్చువల్ గా పోతానే ఉంటారా గుడికి? పోతా ఉంటాము. మీది ఊరేనా? విషయం ఏమంటే పెద్దమ్మ, చాలా దూరం నుంచి కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తానండి ఇక్కడికి. నిజమా? బెంగళూరు వస్తున్నారా? బెంగళూరు, పెద్దబళ్ళాపురం, చిక్కబళ్ళాపురం అక్కడ వాళ్ళంతా వస్తారు. అదే వాళ్ళు ఇక్కడే నిలిచి ఏట్లు కట్టుకొని ఇక్కడే చేసి భోజనాలు చేసుకొని పోతారు. ఇక్కడే భోజనాలు కూడా. అవును, లోపల భోజనాలు ఏదో చేస్తున్నారు. ఈ కళ్యాణ మండపమా? ఇది కళ్యాణ మండపము. ఓకే. వాళ్ళు ఏమన్నా కోరికలు భోజనాలు చేస్తా ఉండేది. శుక్రవారం, మంగళవారం అమ్మాయి పేరు మీద భోజనాలు పెడతారు. అవునా? పూజారులు ఇక్కడ లోకల్ ఈ ఊరోళ్ళేనా? ఈ ఊరోళ్ళే, కలిపి వాళ్ళే. వాళ్ళు పూర్వం కాలం నుంచి ఉండారు. ఈ గుడి యాక్చువల్ గా 20 ఏళ్ళ నుంచి డెవలప్మెంట్ ఉందంట. మీరు యాక్చువల్ గా అంతకు ముందు చూసినారా? ముందు ఆ కాలంలో ఒక 20 ఏళ్ళ ముందు చూసిండేది అంత పాత గుడి. చాలా పాత గుడి. అది పీకేసి మామూలుగా ఈ గుడి కట్టిండారు. నీట్ కట్టిండారు. అంత ప్రజలే వేసి కట్టిండేది. అవునవును. గవర్నమెంట్ సొమ్ము ఏమీ లేదు, అంత ప్రజల సొమ్మే. అంత ప్రజలు ఇక్కడ కోరికలు నెరవేరిండే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇచ్చిపోయినారు. వేలు ఇచ్చారు. వేలు ఇచ్చిపోయినారు. సో సత్యానికి అయితే ముత్యాలమ్మ తల్లి అయితే సత్యంగా ఉంది, సత్యంగా జరుగుతుంది, కష్టంగా కాపాడుతుంది. విషయం చెప్తాను. చిన్న పాప 8 ఏళ్ల పాపకి అమ్మవారు పొయ్యి మీద పెట్టి నాకు గవర్నమెంట్ చేరియద్దండి, నేను గవర్నమెంట్ చేరిస్తే నాకు బాగుండలేదు, నేను ఉండలేదు, అంటే ఓన్లీ భక్తాదులే ఇక్కడ ఏం చేస్తా భక్తాదులే చేయాలి, గవర్నమెంట్ చేరియద్దండి అని పసి పాప చెప్పింది. 8 ఏళ్ల పాప. దేవుడు వచ్చి మరొక విషయం చెప్తాను. హిందూపురం సాయిబలాయప్ప అమ్మాయిని వశం చేసుకుని ఆయప్ప వశం చేసుకునే దానికి వచ్చిండాడు. అదే బంగారం ఉందంట కదా, ధనముండే. అది తీసుకోవడం కోసం ఆయన వచ్చి తొగుతాడు. ఆయన చెప్పింది, వద్దరా నీకు ఈ పని, నువ్వు ఇంటికి పోవంటే ఆయన లేదు, అట్లే తొగుతా అన్నాడు. అట్లే తొగుతా అంటే రక్తం గట్లకి ఎక్కి కిండ్లు కని పొడక ఆడే ఉన్నాడు. తెల్లారేదాన్ని తీరా తెల్లవారు 5 గంటలకు చేయిస్తారు చూడి. ఆవిడ చెప్పినంట, నీకు శుద్ధి వస్తుంది పోరా, వెళ్ళిపోయింగానే ఆవిడ కిండ్లు ఇచ్చినంట. కిండ్లు కని పడుతుందంట. ఆవిడ లేచి ఆవిడ గంతా బంతా తీసుకొని పారిపోయాడు. వెళ్ళిపోతే ఈ పిండికి పోయేదాకా కొడుకు చనిపోయింది. ఆవిడే ఈ పిండికి పోయే బతుకు తెల్లారే బతుకి చనిపోయిందంట. ఈ అబ్బాయి చూసి ఆవిడ ఆయనకి మొక్కుని ఆయనకి వచ్చి పూజ చేపించుకొని పోయింది. అది కూడా జరిగింది. అయితే అది కూడా జరిగింది. ఓకే. మీ పేరు అంకుల్? ఫక్రుద్దీన్. మీరు ముస్లింసా? యాక్చువల్ గా ఇక్కడ చాలా మూఢనమ్మకాలు అని నాతో కూడా కామెంట్ ద్వారా వచ్చినాయి. ఈ దేవుళ్ళు ఇట్లా మూఢనమ్మకాలు. కానీ అవునవును, ఒక ముస్లిం గా మీరు కూడా నమ్ముతున్నారు ఇక్కడ? పక్కా ఆ ఇంటి పని కూడా నేను ఆయమ్మ ఇంటి పని కూడా నేను చేసిస్తా. ఎట్లా ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ, ప్రతి పని ఏముంది నా చేతిలో అంతా చేసిస్తా లెక్కాచారంగా. ఆయమ్మ ఇంటి పని ఎవరు ముత్యాలమ్మ గ్రామ దేవత అయినా కూడా అన్ని చేసిస్తా. కానీ కొంతమంది నమ్మకము అది అని చెప్తారు అంతే. అంటే జనాలు ప్రతి ఒక్కరికి నమ్మాలని లేదు.
కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు. కానీ ఏమంటే ఇక్కడ సత్యంగా జరుగుతాయని చాలా మంది కూడా చెప్పారు ఇంతవరకు. మీరేమంటారు, ఇది జరుగుతుందా? ఏమన్నా కోరికలు కోరుకుంటే జరుగుతుందా? పక్కా జరుగుతా ఉంది, లక్షణంగా జరుగుతా ఉంది. అవునవును. ఇంకోటి దీంట్లో ఒక పాయింట్ వచ్చేసి చాలా మంది వాళ్ళకి అభిప్రాయం వచ్చినట్టు వాళ్ళు చెప్పొచ్చు, అంతేగాని పక్కా జరుగుతానే ఉంది. పక్కకు జరుగుతుంది, మనం అనుకోండి నెరవేరుతుంది ఇక్కడ. నెరవేరుతాను. ఓకే ఓకే ఓకే. మీది ఊరేనా? ఇదే ఊరే. ఫ్రెండ్స్, యాక్చువల్ గా ఒక ముస్లిం అన్న, బట్ మన హిందూ దేవస్థానానికి వచ్చి కూడా అంత సత్యంగా జరుగుతుందని చెప్తున్నాడు. సో మనకి కులాలు మతాలు అనేది కాదు, మనం అందరూ ఇండియన్స్, మనం అంతా ఒకటే అంటూ మనతో వచ్చాడు. మనం ఇండియన్స్ అంతే, ముస్లిమ్స్ అనేది, హిందూస్ అనేది చాలా మంది మనమే గొడవలు పెడుతున్నారు, తప్ప ఏంది లేదు. కానీ ఒక గుడి గురించి అయితే చాలా అద్భుతంగా చెప్పాడు సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చాలా సత్యంగా జరుగుతుందంట ఈ టెంపుల్లో. ఇక్కడ కోరికలు కోరుకుంటే ఇలా చూడండి. దగ్గర పిలుచుకోండి, గురించి బాధపడొద్దమ్మా. మీరు పోండమ్మా, ఎంతమంది తప్పుడు నేతలు తినిపోతారు, ఎవరు నేను పోరాడలేదు. నేనేం పోతున్నా కూడా సో ఫ్రెండ్స్, ఇది చూడండి, కోరికలు అనేది వాళ్ళు కోరుకుంటే రాయి తప్పకుండా తిరుగుతుందంట. మనం చూడండి, ఇక్కడ లైవ్ లో మనం చూడొచ్చు, సత్యంగా జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు, సో ఎంతో మంది ఈ గుడికి మంచిగా చందాలు కూడా ఇచ్చినారు. సో ఇక్కడ మనం చూడవచ్చు, చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామాల నుండి ఈ గ్రామానికి వచ్చి ఎంతో మంది చందాలు కూడా ఇచ్చినారు. మరొక విషయం ఏమంటే, ఇక్కడ యాక్చువల్గా కోరికలు కోరుకుంటే నెరవేరితే ఇక్కడ శుక్రవారం మంగళవారం వచ్చేసి వాళ్ళు భోజనాలు కూడా ఇక్కడే చేసుకొని తింటారంటే ఇక్కడ చూడవచ్చు మనము ఫ్యామిలీస్. దాంతోపాటు ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు ఇక్కడ రాయి మీద కూర్చొనేసి ఇలా కోరికలు నెరవేర చేసుకోవడానికి ఇలా అయితే రాయి మీద కూర్చుంటే తిరుగుతుంది. పైన చూడండి, ఇది కూడా ఖాళీ స్థలమే. అదేవిధంగా ఇటు సైడ్ కూడా మనం చూడవచ్చు, చందాలు ఎంతమంది ఇచ్చినారు ఈ గుడికి. బెంగళూరు నుంచి కూడా చాలా మంది వస్తుంటారంట, పక్క రాష్ట్రాల నుంచి కూడా. సో ఫ్రెండ్స్, ఇక్కడ కోరికలు కోరుకుంటే రాయి తిరుగుతుందంట. మనం కూడా ట్రై చేద్దాము, మనం కూడా కోరికలు కోరుకుని చూద్దాం. చూడండి, చిన్న పిల్లోడు కూడా తిరుగుతుంది ఆటోమేటిక్ గా. అంత సత్యంగా ఈ టెంపుల్ అయితే జరుగుతుంది. ఇంకా మనం కూడా ఓకే, మనం కూడా ఇది కూర్చున్నాము. నిజంగా సత్యంగా జరుగుతుందండి. యూట్యూబ్ లో జరుగుతూనే ఉంది, అంటే అంత సత్యంగా జరుగుతుంది అనమాట. సో చూడొచ్చు, అసలు నేనైతే యాక్చువల్గా దాని మీద తిరిగితే మామ తిరుగుతా అన్నారేమో అనుకున్నారు, కానీ దాని మీద కూర్చుంటే సత్యంగానే అదే ఆ రాయి తిరుగుతుంది, అంత సత్యంగా ఉంది. చూద్దాం, మన కోరిక కూడా నెరవేరుతుంది. దైవాన్ని నమ్మాలి, ముందుకెళ్ళాలి. నిజంగా చెప్పాలంటే ఎంత సత్యంగా తిరుగుతుందండి. చూడండి,
చిన్న పాప కూడా తిప్పేస్తుంది అసలు. అంటే మన కోరికలు నెరవేరుతాయి అనే ఒక చిన్న నమ్మకం. ఎంతో మంది వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఇలా పట్టు చీరలు కావచ్చు, చీరలతో వచ్చేసి అమ్మవారికి అయితే వాళ్ళ కోరికలు నెరవేరు చేసుకుంటారు ఇలా వచ్చేసి. సమీ నమస్తే సమీ, మీ పేరు సమీ? సమీ ఇక్కడ గుడికి యా రోజులు రావాలి సమీ? మంగళవారం, శుక్రవారం, ఆదివారం. టైమింగ్ సమీ? పొద్దున్న 7 నుంచి సాయంత్రం 7 వరకు ఉంటుంది. సరే సమీ, థ్యాంక్ యూ సమీ. ఇంకా ముందరికి వెళ్దాము. ముందరికి వెళ్తే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కూడా వేప చెట్టు, రాగి చెట్టు ఎంత కూల్గా ఉంది చూడండి ఈ టెంపుల్లో. అన్నా ఇక్కడ కూడా ఏదో పూజలు చేసుకున్నారు చూడండి. ఇక్కడ కూడా అంత పూజలు చేసుకుంటా ఉన్నారు. పూజలు చేసుకొని కోరికలు నెరవేర్చుకునే వాళ్ళు ఇక్కడ భోజనాలు కూడా అరేంజ్ చేసుకొని భక్తాదులు అంతా ఇంటికి వెళ్తూ ఉన్నారు. సో రెగ్యులర్గా భక్తాదులు వస్తూనే ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ 3 రోజులు అంట, మంగళవారం, శుక్రవారం, ఆదివారం. పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు ఉందంట. నిజంగా నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది తెలుసు. అక్కడ యాక్చువల్గా తిరుగుతుంటే తిప్పేసింది ఫుల్. అంటే కోరిక ఏమన్నా అంత నెరవేరుతున్నాము, చూద్దాం. అంటే దేవుని నమ్ముకొని ముందరకు పోవడం అంతే. ఫాస్ట్గా నెరవేరుతుందేమో చూద్దాం. మన హార్డ్ వర్క్ చేస్తున్నాము, చూద్దాం. ఇక్కడ చూడండి ఏదేదో గాజులు, బట్టలు అన్నీ ఇటు సైడ్ బట్టలు కూడా ఇచ్చినారు. ఏదో ఇది అంటే స్నానాలు చేసేసి ఇక్కడ అంతా ఇక్కడ అంతరాలు కూడా ఉన్నాయి చూడండి. దేవుని అంటే కోరికలు కోరుకుంటే వాళ్ళకి నెరవేరంటే ఇక్కడ కట్టినారంటే ఇవన్నీ. హాయ్ స్వామి, నమస్తే. నమస్తే స్వామి. నమస్తే. మీ పేరు? మీ ఊరు? శేషాపురం. కలిపినేనా? ఓకే స్వామి. ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్లో ఇట్లా రౌండ్ తిరుగుతుంది కదా రాయి, అది నిజంగానే సత్యంగా జరుగుతుందా తిరిగితే? అంటే కొన్ని చూస్తా ఉన్నాము, కొందక బాగానే ఉంది. యాక్చువల్గా ఈ గుండ్రాయి అనేది ఏదో అక్కడ ఈ గుడి బ్యాక్ సైడ్ ఏదో టెంపుల్ ఉందంట, అక్కడ ఉండిందంట. ప్రజెంట్ అక్కడ ఏదో దేవస్థానం ఉండిందంట. ఏంటి అసలు చరిత్ర ఏమి? అది ఏగాభిరాముడు అని చెప్పి రామస్వామి దేవస్థానం గుడి. అది ఆ దేవస్థానం గుడి ముందుకి బాగిదైనది. ఇప్పుడు కూడా ఇది రోడ్డుకి పడినది, బాగిదైనది. దాంట్లో దాన్ని కూడా తెచ్చేస్తారు రైతులంతా. పండిండేది బియ్యం అనేది ప్రతి శుక్రవారం, మంగళవారం కూడా అన్నం పెడతానే ఉంటాం. ఓకే. ఎంతమంది రావచ్చు ఇక్కడ. అంత గుడి మేనేజ్మెంట్ వాళ్ళేనా ఇక్కడ భోజనం? బట్ ఇంకోటి ఏమంటే ఎవరైనా కోరికలు కోరుకుంటే వాళ్ళు కూడా భోజనాలు చేసుకొచ్చి ఇక్కడ పెడతారు, ధాన్యం తెచ్చిస్తారు. వాళ్ళే ఉండి చేయాలనుకోండి, వాళ్ళే వడ్డిస్తారు. ఒక రోజు, ఒక వారము లేదా లేదు. ఇప్పుడు నేను రైతు, నేను కూడా 3 బియ్యం తెచ్చేసేది దేవస్థానం పూజ చేయించుకునేది దేవస్థానం. అవునవును, ఇట్లా చేస్తున్నాం. సో అంతా మంచి జరుగుతుంది మొత్తం. 100 మంది వచ్చినప్పుడు దానికి ఏమి అన్నానికి కానీ అందరికి అంత మంచి. ఈ పల్లెటూరులో చాలా మంది అంటున్నాయంటే మా గ్రామాలకి ఆ దేవతే బాగా చూస్తుంది అంటున్నారు. చుట్టుపక్కల ఎక్కడ బయట నుండి వచ్చే వాళ్ళకి కానీ, దేవస్థానానికి వచ్చిన వాళ్ళు కానీ, తాకి ఏదో వాళ్ళు బుద్ధి పుట్టింది ఒక చందా ఇచ్చిపోయేదానికి కానీ, అభివృద్ధి చేసేదానికి కానీ ముందుకు వస్తున్నారు అంతా. బాగా ముందుకు వస్తున్నారు. సో మొత్తాన్ని వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి, వాళ్ళు ఇటుకు వచ్చేస్తున్నారు. మాత్రం ఖచ్చితంగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎవరు లేదనేది లేదు. అవునవును, గ్యారంటీ. సో చూడండి, పూజా కార్యక్రమాలు కూడా చేసుకొని పోతారు. ఈ చుట్టుపక్కల చూడండి, ఇది వచ్చి మనకు కలిపి బస్ స్టాండ్. చాలా కూల్గా ఉంది. రాగి చెట్టు ఉంది ఇక్కడ చూడండి. రాగి చెట్టు కూడా చాలా ఓల్డ్ది. ఎంత బాగుంటుందో తెలుసా, ఎంత కూల్గా ఉంది తెలుసా ఈ ఏరియాలో. ఈ గుడి దగ్గర చాలా అద్భుతం అండి అసలు. ఈ పక్క కళ్యాణ మండపం కూడా ఉంది, అటు సైడ్ భోజనశాల కూడా ఉందంట బ్యాక్ సైడ్ ఈ గుడి దగ్గర.
నమస్తేవా, మీ పేరు? తిమ్మక్కవా. ఈడ యాక్చువల్గా దెయ్యాలు కూడా వచ్చిన వాళ్ళు కూడా వస్తుంటారా? ఒక విషయం ఏమంటే ఎవరికి చిన్నపిల్లవానికి లాగి లోపలికి వేసినట్ట, నిజమా అది? ఎట్లా, ఏమైందా? దెయ్యం వస్తా అంటే గుర్రాలు కొడతారు. దెయ్యం వచ్చినాడు ఇది మేడ పట్టుకొని ఇట్లా వీడు సుబ్బాయి కాడు మన మీద వేసుకుంది. డైరెక్ట్ వెళ్ళిపోయినాడు అంతే, అమ్మే పిలుచుకొని వెళ్ళిపోయింది. ఆ శక్తి అలా వచ్చింది ఆవిడ, శక్తి అనేది దేవుడి శక్తి. దానికి రాలే. అవునా? మా ఊరి పిల్లోడే. అవును. వాళ్ళ పిల్లోడే, జాగ్రత్త పిల్లోడు. ఓకే ఓకే, సత్యంగా జరిగింది మొత్తానికి. ఇప్పుడు బాగున్నాడా పిల్లోడంతా? మాకి ఒక కొడుకునిచ్చింది ఈ అమ్మ. అవునా? ఓకే. మీరు కోరుకోంటే నెరవేరింది మీకు కూడా? మేము యాత్రలో పడుతున్నాం, దీపాలు వస్తున్నాయి. అవునులేండి. ఉంది. అవునా? కూర్చోన్నారు, నెరవేరికి కావాలి అంటే. అవునులే. ఎందుగా దాంట్లో కూర్చో ఉన్నారు. చెట్లు చేపిస్తుంది, చెట్లు. అవునా? మీ కోరికలు నెరవేరు చేసినవి మీరు అన్నీ ఇక్కడ ఏం కోరుకుంటే అది నెరవేరు చేసినాయి ఇక్కడ వచ్చి. ఓకేవా. ఇక లాస్ట్లో పోయేటప్పుడు ఇక్కడ ఒక అమ్మవారికి ఇక్కడ దేవుడు వచ్చారు. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చాలా వింతగా ఉంది, కానీ ఇక్కడైతే కోరికలు నెరవేరుతాయంట. ముత్యాలమ్మ తల్లి సత్యంగా ఉందని అందరి మాటల్లోనూ విన్నాము. సో వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరైనా మంచి మంచి వీడియోస్తో వచ్చేద్దామన్నాయి. మంచి మంచి టెంపుల్స్ మీ ముందు తీసుకొస్తాం. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.